హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుషిత భార్గవన్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను కూడా బాగానే ఉన్నానండి. సో ఇవాళ వీడియో వచ్చేసి అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను ఎవరు అనేసి నేను మీకు చెప్పాలి అనేసి వీడియో చేస్తున్నాను. నా పేరు రమణిశ్రీ అండ్ మై ఛానల్ నేమ్ ఈజ్ జుషిత భార్గవన్. జుషిత భార్గవన్ అంటే నా ఇద్దరు కిడ్స్. సో వాళ్ళ నేమ్ నేను ఎందుకు పెట్టానంటే, సో నా లైఫ్ సగం లైఫ్ అయిపోయింది, ఇంకో సగం లైఫ్ ఎట్లా వాళ్ళతోనే కనెక్షన్ ఉంటుంది. సో నా ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళ ఫ్యూచర్కి వచ్చేసరికి నాకు తెలిసి మొత్తం టెక్నాలజీనే ఉంటుంది. మనం ఇచ్చే ఆస్తులు కూడా వాళ్ళకి ఇల్లులు లేకపోతే స్థలాలు అవన్నీ కూడా వాళ్ళు లెక్క చేయరు. వాళ్ళ టైంకి వచ్చేసరికి నువ్వు ఈ యాప్ తీసుకో, నేను ఈ యాప్ తీసుకుంటాను, లేకపోతే నువ్వు ఈ సిస్టమ్ తీసుకో, నేను ఈ సిస్టమ్ తీసుకుంటాను అనే టెక్నాలజీకి మనం గ్రో అవుతాం అనేసి నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. నాకున్న నాలెడ్జ్ అయితే చాలా తక్కువ అండి. సో చాలా తక్కువలో ఇది కొంచెం ప్రిడిక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళిద్దరు నేమ్స్ తోటి నేను ఛానల్ ఓపెన్ చేశాను. ఓకే, ఇంకా నా బ్యాక్గ్రౌండ్. సో నేను పుట్టి పెరిగిందంతా కూడా గుంటూరు డిస్టిక్ అండి. గుంటూరు డిస్టిక్లో మా అమ్మమ్మది గుంటూరు, మా డాడీ వాళ్ళది గుంటూరు నుండి ఒక 15 కిలోమీటర్స్ సెలపాడు అనేసి. గుంటూరులో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, విజ్ఞాన్ కాలేజ్ ఐడియా ఉంటుంది కదా మీకు. విజ్ఞాన్ కాలేజ్కి ఒక 3 కిలోమీటర్స్లో మా డాడీ వాళ్ళ విలేజ్ వస్తుంది. సో నేను మా అమ్మమ్మ దగ్గరే పుట్టాను. అందరూ ఇంకా డెలివరీస్ అంటే మమ్మీ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు కదా, అలానే మా అమ్మ కూడా మా అమ్మమ్మ దగ్గర డెలివరీ చేసుకుంది. సో చిన్నతనం అంతా నాకైతే గుర్తులేదు. ఓకే, నాకు గుర్తుందంతా ఫస్ట్ క్లాస్ నుండి గుర్తుంది. సో అప్పటి నుండి నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ క్లాస్ నుండి నేను 10th వరకు మా అమ్మమ్మ దగ్గర చదువుకున్నా. అమ్మమ్మది గుంటూరు అంటే కొంచెం అది సిటీ టైప్, కొంచెం ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కానీ అన్నీ గుంటూరులో ఉంటాయి. సో మా మమ్మీ ఏంటంటే, నా పిల్లలు బాగా చదువుకోవాలి, సో మాలాగా అవ్వద్దు అనేసి మా అమ్మమ్మ దగ్గర ఉంచింది చదువు కోసం అనేసి. మా మమ్మీ ఏంటంటే బాస్కెట్బాల్ ప్లేయర్, కానీ ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ. సో అదంతా ఆలోచించి మంచిగా చదువుకోవాలి, పల్లెటూరులో ఉంటే మంచి ఎడ్యుకేషన్ ఉండదు అని ఆలోచించేసి ఇంగ్లీష్ మీడియం కోసము మా అమ్మమ్మ దగ్గర ఉంచింది. మా అమ్మమ్మకు 4 ఆడపిల్లలు. సో 4కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు పుట్టేస్తారు, ఎవరి సంసారం వాళ్ళది, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో నేను, మా అమ్మమ్మ, మా తాతయ్య ముగ్గురు ఉండేవాళ్ళం. వాళ్ళిద్దరు చాలా ఓల్డ్. ఎంత ఓల్డ్ అంటే వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేని సిచ్యువేషన్ అనమాట. మా అమ్మమ్మకి ఏంటంటే, సో వాళ్ళే చేసుకోలేరు కదా, ఈ పిల్లని తీసుకొచ్చి నా దగ్గర పెట్టిందని మా అమ్మ మీద కోపంగా ఉండేది. ఆ కోపం అంతా ఇండైరెక్ట్గా నా మీద చూయించేది మా అమ్మమ్మ. సో కావాలని కాదండి, ఆమెకి చిరాకు వచ్చేసి ఆమెకు అవ్వక మా తాతయ్యకి అన్నీ చేయాలి అంటే A to Z. ఏంటంటే ఆయన బెడ్ మీద నుండి లేచిన దగ్గర నుండి మళ్ళీ బెడ్ ఎక్కే వరకు అన్నీ ఆయనకు అందించాలి. ఫుడ్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి, వాటర్ ఏంటి, వాట్ నథింగ్ అన్నీ ఆయనకి చేయాలి. సో అవన్నీ చేస్తూ ఆమెకు చిరాకు వచ్చేది. ఆ చిరాకు నా మీద చూపించేసేది. సో అవన్నీ అనుభవిస్తూ ఉండేదాన్ని. సరే, ఓకే, ఎట్లనో స్కూలింగ్ అనమాట. సెంట్ ఆన్స్ హై స్కూల్ అనేసి గుంటూరులో ఉండేది, మిషనరీ స్కూల్. సో ఆ స్కూల్లో మా మమ్మీ నన్ను జాయిన్ చేసింది, ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేసింది. ఓకే, ఎట్లాగో అక్కడ ఆ రోజుల్లో అక్కడ సీట్ రావడమే చాలా కష్టం అనమాట. సో ఎలాగో నాకు సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాను. సో ఇంకా స్కూలింగ్ స్టార్ట్ అయిపోయింది. సో నన్ను మా అమ్మమ్మ దగ్గర ఉంచేసి మా మమ్మీ విలేజ్కి వచ్చేసారు. ఓకే, స్కూల్ చాలా దూరం. ఎంత దూరం అంటే మనకి వాకబుల్ డిస్టెన్స్ కాదు. ఈవెన్ ఆటో అన్నా ఉండాలి, లేకపోతే ఎవరైనా డ్రాప్ చేయాలి, లేకపోతే బైసికల్ అన్నా ఉండాలి. మనకి ఏ ప్రొవిజన్ లేదు ఆ రోజుల్లో. ఇంకేం చేయాలి, అంత చిన్న వయసులోనే నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. ఫస్ట్ ఎక్కడి నుండి, ఇంటి దగ్గర నుండి నా స్కూలింగ్ దాకా నడుచుకుంటూ వచ్చేదాన్ని. సో దాని తర్వాత కొంచెం ఫ్రెండ్స్ అలవాటు అయ్యారు. ఫ్రెండ్స్ వాళ్ళు ఆటోస్లో వచ్చేవాళ్ళు, 2-3 మా ఇంటి సరౌండింగ్స్లో ఉండేవాళ్ళు. సో అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసేదాన్ని, నేను ఇవాళ మీ ఆటోలో వస్తానే, ప్లేస్ ఉందా అని రిక్వెస్ట్ చేసేదాన్ని. వాళ్ళు అప్పుడప్పుడు ఓకే అనేవాళ్ళు, అప్పుడప్పుడేమో లేదే డ్రైవర్ ఊరుకోడు, ఆటో డ్రైవర్ వేరే వాళ్ళు ఉన్నారు అనేసి అనేవాళ్ళు. అప్పుడు నడుచుకుంటూ వచ్చేసేదాన్ని. అట్లా అయిపోయింది. దాని తర్వాత మా ఇంటి దగ్గర జ్యోతి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సైకిల్ మీద వెళ్తుంది, సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద వస్తుంది. సో నాకు కూడా ఏంటంటే ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ ఒకటి తీసుకున్నారు. ఆ సెకండ్ హ్యాండ్ సైకిల్ ఏంటంటే అసలు బ్రేక్స్ ఉండవు, ఏమి ఉండవు. అసలు నడుతూ ఉంటే అది ఎటు వెళ్తుందో కూడా మనకు అర్థం కాదు. అలాంటి సైకిల్ ఒకటి మా మమ్మీ తీసుకున్నారు. సో నేను కూడా ఆ పాపతో పాటు పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళము. మళ్ళీ వస్తూ కూడా ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం.
నాకేంటంటే ఆ సైకిల్ వేసుకొని వెళ్తున్నప్పుడు ఎగ్జైట్మెంట్ ఉండేది, కానీ అది వెళ్తున్నప్పుడు భయం, ఎందుకంటే బ్రేక్స్ పడేవి కాదు. ఇంకోటి జంక్షన్స్ వస్తున్నప్పుడు 4 జంక్షన్స్ నుండి వెహికల్స్ వస్తూ ఉండేవి కదా. సో అవన్నీ వచ్చినప్పుడు నాకు అసలు అర్థమయ్యేది కాదు. నాకు ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్తే అదొక ఐ మీన్ ఏదో సాధించానన్న ఫీలింగ్, హ్యాపీనెస్. మళ్ళీ ఇంటి దగ్గర నుండి స్కూల్ దగ్గర నుండి ఇంటికి వస్తే అదొక హ్యాపీనెస్, అమ్మయ్య రీచ్ అయిపోయాను, హ్యాపీ హ్యాపీ అనేసి అనుకునేదాన్ని. సో అట్లా స్టార్టింగ్ ఆ పాపతో పాటు వెళ్ళాను. వస్తున్నప్పుడు ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం. మధ్యలో కొంచెం అవన్నీ చాట్ లేకపోతే సమోసా ఉండేవి. అప్పుడు ఆ సమోసా చాట్ తింటానికి నా దగ్గర పైసలు ఉండేవి కాదు. 2 రూపీస్ ఏమో సమోసా అప్పుడు. చాట్ 2 రూపీసో 3 రూపీస్. సో చాట్ ఒక్కొక్క రోజు ఆమె నా దగ్గర ఉండలే తిందాం అనేసి ఇద్దరం తినేవాళ్ళము. సో దాని తర్వాత ఒక్కొక్కసారి నా దగ్గర ఉండేవి, ఒక్కొక్కసారి నేనే ఇచ్చేదాన్ని. ఎవరైనా రోజు ఎందుకు ఇస్తారండి, ఒక రోజు 2 రోజులు ఇస్తారు, రోజు ఎవరు ఇవ్వరు కదా. సో అట్లా నడుచుకొని అయిపోయింది. 8th 9th వచ్చేసాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్కూల్ చాలా డిస్టెన్స్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లమే, లంచ్ ప్రాబ్లమే. సో మా అమ్మమ్మ ఏంటంటే ఓల్డ్ కదా, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకోరు. 9 o'clock అట్లా లేచి పక్కనే బడ్డీ హోటల్స్ అట్లా ఉండేవి ఆ రోజుల్లో. 1 రూపీ ఇడ్లీ, దోశ అయితే 2 రూపీస్ అట్లా ఉండేవి కదా. వాళ్ళు ఏంటంటే లేచి బ్రష్ చేసి ఆ టిఫిన్ తెచ్చేసుకొని మెడిసిన్స్ వేసేసుకునేవాళ్ళు. నాకు టిఫిన్ చేయడానికి అంత ఆమెకి టైం ఉండేది కాదు, ఓపిక కూడా ఉండేది కాదు. సో ఒక్కొక్క రోజు ఆమె మూడ్ బాగున్నప్పుడు వస్తే వెళ్ళి తినేవే, నేను ఇస్తానులే మనీ అని చెప్పేది. సో అప్పుడు వెళ్ళిపోయి తినేసేదాన్ని. లేదా కొన్ని డేస్ మా మమ్మీ ఏం చేశారంటే, రోజు టిఫిన్ తినమ్మా, మంత్లీ నేను వచ్చినప్పుడు ఆమెకి ఎంత అయితే అంత నేను పే చేస్తాను అనేసి మా మమ్మీ కూడా చెప్పారు. సో ఇట్లా కొన్ని రోజులు ఇట్లా నడిచింది. సో అంతకుముందు ఏంటంటే బ్రేక్ఫాస్టే ఉండేది కాదు, అట్లనే వెళ్ళిపోయేదాన్ని. అంటే చిన్న వయసు, ఆకలి తెలీదు, ఏమీ తెలీదు, అట్లనే వెళ్ళిపోయేదాన్ని. తర్వాత పెరుగుతున్నప్పుడు ఆకలి తెలిసేది. సో ఎంత బక్కగా ఉండేదాన్ని అంటే, ఇప్పుడు ఇట్లా ఉన్నాను కదా, నా చిన్నప్పుడు నన్ను చూస్తే అసలు నువ్వేనా అంటారు, అట్లా ఉండేదాన్ని. సో అదంతా చూసి ఇంకా మా మమ్మీ అట్లా తినకపోతే ఎట్లా అనేసి సరే మంత్లీ టిఫిన్కి ఇచ్చేసేవాళ్ళు, నేను తినేసి వెళ్ళిపోయేదాన్ని. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కొన్ని డేస్ లేదు. తర్వాత ఏం చేస్తుందంటే మా మమ్మీ అక్కడ హాస్టల్ కమ్ స్కూల్, అది సెంట్ ఆన్స్ పెద్ద స్కూల్, మిషనరీ స్కూల్. అక్కడ పీటీ టీచర్ ఒక ఆవిడ మమ్మీకి తెలుసు, సుశీల మేడం అనేసి మమ్మీకి తెలుసు. అంటే మమ్మీ కూడా కొన్ని డేస్ మా స్కూల్లోనే పీటీ టీచర్గా వర్క్ చేశారు. సో అట్లా సుశీల టీచర్ పరిచయం. అట్లా సుశీల టీచర్ ఏంటంటే హాస్టల్ వార్డెన్కి నన్ను రికమెండ్ చేశారు, ఈ పాపకి రోజు లంచ్ ప్రొవైడ్ చేయండి అనేసి రికమెండ్ చేశారు. సరే మధ్యాహ్నం అక్కడ తినేసేదాన్ని. అక్కడైతే ఫుడ్ అస్సలు బాగుండేది కాదండి. అసలు పప్పు అంతా వాటర్ వేసేసి సాంబార్ లాగా వేసేవాళ్ళు, ఎగ్ అయితే ఇచ్చేవాళ్ళు. సో ఎట్లా కూడా ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలి కదా అనేసి తినేసేసి అట్లా ఆఫ్టర్నూన్ మనకి అంతా నడిచిపోయింది. లేదంటే మా ఫ్రెండ్స్, మా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, ప్రియాంక అనేసి, చాలా బెస్ట్ ఫ్రెండ్, మరాఠీ. ఇప్పుడు కూడా ఆమె హైదరాబాద్లోనే ఉంటుంది. మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఆమె ఏంటంటే బాక్స్ తెచ్చేది, అప్పుడప్పుడు తెచ్చి వస్తే నువ్వు తినవే, ఇద్దరికి వస్తుంది అనేసి షేర్ చేసేది. సో అట్లా తినేదాన్ని అనమాట. అట్లా కొన్ని డేస్ హాస్టల్లో, కొన్ని డేస్ అట్లా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకొని అట్లా ఆఫ్టర్నూన్ తినేదాన్ని. కొన్ని డేస్ అయితే ఈ ముందు రోజు నైట్ అన్నం ఉండేది కదా, ఆ అన్నంలో పప్పొడి వేసుకొని తెచ్చుకునేదాన్ని. పప్పొడి అంటే మీకు తెలుసు కదా, పుట్నాల పప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అవన్నీ వేసి అట్లా పౌడర్ లాగా చేసుకుంటారు. ఆ పౌడర్ వేసి తెచ్చుకునేదాన్ని, లేకపోతే పెరిగేసి తెచ్చుకునేదాన్ని. ఆ రోజు బాక్స్ తెచ్చుకున్నానంటే కూడా నాకు ఆఫ్టర్నూన్ ఇవాళ నేను బాక్స్ తెచ్చుకున్నాను అనేసి అదొక ఎగ్జైట్మెంట్గా ఉండేది. బాక్స్లో ఏముందనేది సెకండరీ, కానీ అమ్మ బాక్స్ అనేసి ఎగ్జైట్మెంట్గా ఉండేది నాకు. అట్లా గడిచిపోయింది. ఎట్ లాస్ట్ 9th వచ్చేసాను, 10th వచ్చేసాను. సో 9th వరకు కూడా ఏంటంటే నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, చాలా తక్కువ మార్క్స్ వచ్చేవి మ్యాథ్స్లో. అసలు అంటే పాస్ మార్క్స్ వస్తే గ్రేట్ అన్నట్లు. సో 8thలో మాకు ఆయిషా టీచర్ అని ఒక టీచర్ ఉండేవాళ్ళు. సో ఆవిడైతే అసలు ఎక్సలెంట్, మాకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టేసి అంటే మోటివేట్ చేసేవాళ్ళు, డిమోటివేట్ చేసేవాళ్ళు కాదు. రాకపోయినా కానీ ఓకే తక్కువ మార్క్స్ వచ్చినాయా, సెక్షన్స్ గ్రేడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మార్క్స్ నుండి ఈ మార్క్స్కి మీరు ఒక గ్రూప్ ఫామ్ అవ్వండి, మీరు ఒక గ్రూప్ ఫామ్ అవ్వండి, అట్లా గ్రూప్స్కి ఒక లీడర్ని ఇచ్చేసేవాళ్ళు. ఆ లీడర్కి ఏంటంటే మనం అన్ని చదివేసి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడము, లేకపోతే మనం వితౌట్ సీయింగ్ రాసేసి టీచర్కి మనం చూపించడము, అవన్నీ కూడా చేసేసరికి ఓకే 10th వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోయాం. ఏంటి అన్నిట్లో అసలు
అన్ని మ్యాథ్స్ ఏంటి, సైన్స్ ఏంటి, అన్ని సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్ అయిపోయాయి. నేను ఫస్ట్ నుండి కూడా లాంగ్వేజెస్లో చాలా గుడ్ ఉండేదాన్ని, తెలుగు కానీ హిందీ కానీ. తెలుగు హిందీ, మళ్ళీ ఇంగ్లీష్ అంత లేదు. తెలుగు హిందీలో అయితే నాకు సెంట్ వచ్చేవి, అంటే సెంట్ అయ్యారు కదా లాంగ్వేజెస్లో. సో 100కి ఈజీగా 99 రెండిట్లో వచ్చేవి. దాని తర్వాత మ్యాథ్లో తక్కువ వచ్చేవి. సో మ్యాథ్ కూడా పికప్ అయ్యాను 10th వచ్చేసరికి. సో మంచి మార్క్స్ వచ్చినాయి. ఆ రోజుల్లో మనకి ఏంటంటే 500 600 కదా 6 సబ్జెక్ట్స్, 500 అబోవ్ వస్తే అబ్బా అసలు ఏమన్నా స్టూడెంటా, మెరిట్ స్టూడెంటా, అది ఇది అనేసి చెప్పేసేవాళ్ళు. సో అట్లా అనుకొని 10thలో ఓకే మంచి మార్క్సే వచ్చినాయి. 10th వరకు ఓకే, ఇంకా అయిపోయింది కదా. ఫస్ట్ టు 10th అయిపోయింది ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎట్లా కూడా మా అమ్మమ్మ తిట్ల వల్ల లేకపోతే మా మమ్మీ సంకల్పం వల్ల 10th వరకు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్, ఇంకా 10th అయిపోయినాక మా మమ్మీ దగ్గరికి వచ్చేసాను. విలేజ్ అయినా కానీ వచ్చేసాను. ఇంకేంటే ఇంకా పెద్ద అయ్యాను కదా, ఇంకా డైలీ సర్వీస్ చేయొచ్చు. సో డైలీ సర్వీస్ చేసే కెపాసిటీ వచ్చింది. ఎందుకంటే నాకు బిఫోరే డైలీ సర్వీస్ అలవాటు ఉంది. సాటర్డే సండే వస్తే నేను మా మమ్మీ దగ్గరికి వచ్చేసేదాన్ని. నేను ఒక్కదాన్ని, స్కూల్లో వదిలేసేవాళ్ళు. స్కూల్లో వదిలేస్తే బస్ స్టాండ్కి వచ్చేసి డైరెక్ట్గా బస్ ఎక్కి మా మమ్మీ దగ్గరికి వచ్చేసేదాన్ని. మళ్ళీ మండే మార్నింగ్ మళ్ళీ బస్ ఎక్కేసి డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. మా మమ్మీ అప్పుడు చక్కగా బాక్స్ పెట్టేవాళ్ళు. నేను మంచిగా అన్నీ వండేసి వేడివేడిగా బాక్స్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే రోజు తీసుకెళ్ళాను కదా బాక్స్. మా మమ్మీకి కూడా పాపం తినట్లేదు అని అప్పుడు వచ్చినప్పుడల్లా మంచిగా చేసి బాక్స్ పెట్టి పంపించేవాళ్ళు. సో అట్లా అప్పుడప్పుడు అట్లా డైలీ సర్వీస్ అలవాటైంది. 7th నుండో 8th నుండో స్టార్ట్ చేశాను. బస్ ఎక్కడము, ఒంటరిగా రావడము, ఒంటరిగా వెళ్ళడము, అట్లా స్టార్ట్ చేశాను. ఇంకొంచెం చిన్నప్పుడు అయితే మా ఊర్లో నుండి ఒక అబ్బాయి అక్కడ వర్క్ చేయడానికి వచ్చేవాడు, గుంటూరులో పని చేయడానికి వచ్చేసేవాడు. అట్లా కొన్ని డేస్ ఆ అబ్బాయితో పాటు బాక్స్ పంపించేది మా మమ్మీ. అంటే అప్పటికి ఇంకా హాస్టల్ అవన్నీ లేదు, ఏం మాట్లాడలేదు మమ్మీ. సో అంతకుముందు ఏం చేసేది, బాక్స్ పంపించేది. ఆ అబ్బాయి ఏంటంటే రోజు స్కూల్ గేట్ దగ్గరికి వచ్చేసి గేట్ దగ్గర వాచ్మెన్కి బాక్స్ ఇచ్చేవాడు. నేను మధ్యాహ్నం లంచ్ బెల్ కొట్టగానే లంచ్ తీసుకొని వెళ్ళిపోయి తినేసేదాన్ని. మళ్ళీ తినగానే మళ్ళీ బాక్స్ అక్కడ పెట్టేస్తే ఆ అబ్బాయి పని అయిపోయినాక వచ్చి ఆ బాక్స్ తీసుకొని వెళ్ళిపోయేవాడు ఇంటికి. అట్లా కొన్ని డేస్ చేశాను. చూడండి ఎంత కష్టమో చూడండి. ఆ ఊరెక్కడ, అక్కడ నుండి మా మమ్మీ బాక్స్ పంపించడం ఏంటి, గేట్ దగ్గర పెట్టి నేను వచ్చి అది తీసుకొని తిని మళ్ళీ తినగానే మళ్ళీ వెంటనే గేట్ దగ్గర ఆ లంచ్ బాక్స్ పెడితే పాప మా అబ్బాయి ఈవినింగ్ వచ్చేసి ఆ బాక్స్ తీసుకొని వెళ్ళేవాడు. సో ఆ అబ్బాయికి కూడా చాలా థ్యాంక్ఫుల్ అండి. అతని పేరు కానీ ఆ అబ్బాయి నాకు గుర్తులేదు, కానీ ఆ అబ్బాయి కూడా చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో. ఇప్పుడు ఎవరైనా వచ్చి బాబు ఇది కొంచెం మా పిల్లలు అక్కడ ఉంటారు ఇచ్చిరా అంటే, ఆంటీ నాకు పనుందా ఆంటీ, లేకపోతే మా మమ్మీ ఊరుకోరు అని చెప్పే రోజులు వచ్చేసినాయి. సో అట్లాంటిది పాప మా అబ్బాయి అంత చేశాడంటే గ్రేట్. సో అట్లాంటి వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలండి. సో అట్లాంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు. సో మనం ఏ స్టేజ్లో ఉన్నా కానీ మనం పాస్ట్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ పాస్ట్ గుర్తు చేసుకుంటూ ఉంటేనే మనము ఇప్పుడున్న స్టేజ్కి కానీ ఇప్పుడున్న లైఫ్కి కానీ మనకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది. లేకపోతే ఇంపార్టెన్స్ అనేది తెలియదు. సో అట్లా 10th వరకు ఫినిష్ చేశాను. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో 10th నుండి నా లైఫ్ ఏంటి అనేసి నేను మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. సో చాలా ఉంటాయి కదండి, అవన్నీ షేర్ చేసుకోవాలంటే టైం పడుతుంది. సో అది నా ఫస్ట్ టు 10th నా లైఫ్ స్టోరీ. అది మా అమ్మమ్మ దగ్గర ఉండేసి సో ఎన్ని కష్టాలు పడ్డాను అనేసి నాకు మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది. సో నేను ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఇది అంటే బాధ అని కాదు, అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తే మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎప్పుడు కూడా మనము బ్యాక్ స్టెప్ వేయకూడదు అని అందరూ కూడా నేర్చుకుంటారనేసి మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జుషితా భార్గవన్. థ్యాంక్ యూ సో మచ్.